నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారికి అమిత్ షా గారితో అపాయింట్మెంట్ ఉందని నిన్న అనుకున్నాము. తర్వాత మళ్ళీ అదేదో క్యాన్సిల్ అయింది. మరి ఈరోజు ఏమన్నా ఎనీ మూమెంట్ ఉండొచ్చో, ఉండకపోవచ్చో తెలీదు. మోస్ట్‌లీ అయితే క్యాన్సిల్ లాగా కనబడుతోంది. అసలు పొత్తు పెట్టుకోవడానికి ఏదో మాట్లాడతారు, అంతా అయిపోతుంది అనుకున్నారు. అంటే మీట్ అయితే ఏదో జరుగుతుంది మొత్తానికని. కానీ ఉన్నట్టుండి మరి అది ఎందుకు జరిగింది? అసలు పొత్తు ఉంటదా? ఉండదా? ఎందుకు ఈ బ్రేక్ వచ్చింది? పొత్తు ఉండకపోతే ఒక రకంగా వీళ్ళ నెత్తిన పాలు పోసినట్టే బీజేపీ. అంటే వీళ్ళకి మంచి చేస్తుంది అనమాట. పొత్తు పెట్టుకుంటేనే నష్టం ఎక్కువ చేస్తుంది. ఎందుకంటారా? మరి బీజేపీకి మన 1-2% కూడా ఓట్లు లేవు. వాళ్ళు ఎంట ఎందుకు పడుతున్నారు వీళ్ళు అంటే, దానికి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు చంద్రబాబు గారు విపరీతంగా భయపడుతున్నారు. బీజేపీకి ఒకవేళ రేపు గవర్నమెంట్ వస్తే, వచ్చిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వస్తే ఒక ఆట ఆడిస్తారేమో అనేది ఒక భయం. రెండో భయం ఏమిటంటే, కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎన్నికల కమిషను కొన్ని విషయాల్లో జగన్ గారు ఏదైనా అక్రమాలకంటే ఎన్నికల అక్రమాలకు పాల్పడతారనేది వీళ్ళ భయం కదా. కాబట్టి కేంద్రం చూసి చూడనట్టు ఉంటుందేమో, ఇవన్నీ చూసి చూడనట్టు ఉంటే మనము ఎన్నికల్లో రేపు ఇబ్బంది పడతామేమో అనే భయం రెండో భయం. మూడో భయం ఏమిటంటే, ఒకవేళ ఓడిపోయారు అనుకోండి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అలయన్స్ ఓడిపోయింది అనుకోండి, జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇటు జగను అటు బీజేపీ ఇద్దరూ కలిసి మనల్ని ఏమైనా ఫుట్బాల్ ఆడే ప్రమాదం ఉందా అని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఇంత మునుపు ఎన్నడూ లేనంతగా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు. బహుశా అది వయస్సు కారణమేమో కూడా అయి ఉండొచ్చు, లేదా ఒక్కసారిగా చిత్తుగా ఓడిపోవడం అనేది ఉందే, ఇంత చిత్తుగా ఓడిపోవడం అనేది ఆయన గతంలో అనుభవం లేదు. ఎంతో కొంత సీట్లు వచ్చేటివి, మరీ దుర్మార్గంగా ఈసారి వచ్చినట్లుగా ఎప్పుడు రాలేదు. కాబట్టి ఈ దారుణమైన ఓటమి ఒకటి. రెండు, ఆల్రెడీ జైలుకు పోయి రావడం, అంటే తనను జైలుకి ఎవరు పంపిస్తారు అనే ఒక ధీమా ఆత్మవిశ్వాసాన్ని జగన్ పడగొట్టాడు. చంద్రబాబు నాయుడు గారి భయాలు ఆయనకు ఉండగా, పవన్ కళ్యాణ్ ఏమిటంటే బీజేపీతో తనకున్న సన్నిహిత సంబంధాల వల్ల వాళ్ళని కలుపుకొని పోతే ఈ అలయన్స్కి మరింత బలము చేకూరుతుంది. రేపు మన కేంద్రంలో ఒక పెద్ద దిక్కులాగా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఎన్డీఏలో ఉన్నాడు, మన తెలంగాణలో కలిసి పోటీ చేశాడు కదా. అక్కడ కలిసి పోటీ చేసినప్పుడు ఇక్కడ వేరువేరుగా పోటీ చేయాల్సి వస్తుంది ఒకవేళ బీజేపీ పొత్తు రాకపోతే. కాబట్టి అది ఎంబ్రాసింగ్గా ఉంటుంది అతనికి. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో ఉన్నానని చెప్తున్నాడు, నాకు మోదీ తెలుసు అంటాడు, అమిత్ షా తెలుసు అంటాడు. రేపు బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేసింది అనుకోండి, పొత్తు నాకు వద్దు స్వామి మీరు వద్దని చేస్తే, బీజేపీని అనివార్యంగా అక్కడున్న ఒక ఉదాహరణకి ఒక నియోజకవర్గంలో జనసేన వర్సెస్ వైసీపీ వర్సెస్ బీజేపీ అనుకోండి. బీజేపీకి బలం లేదు, కానీ బీజేపీని ఏదో ఒక మాట అనాల్సిందే కదా. మీకు ఎదురెదురుగా ప్రత్యర్థులుగా నిలబడినప్పుడు అనకుండా ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి ఈ తలకాయ నొప్పి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఈ మొత్తంగా ఏమిటంటే, బీజేపీ ఏమైనా వైసీపీకి అనుకూలంగా ఏమైనా కోవర్ట్ ఆపరేషన్ చేస్తూ ఉందా అనే ఒక డౌట్ కూడా వస్తుంది ఎవరికైనా. ఎందుకు ఈ దోబూచులాట, ఎందుకు ఈ దాగుడు మూతలు, వాళ్ళు పొత్తులో ఉంటామా ఉండమా అనేది తేల్చేస్తే పొత్తు వల్ల వాళ్ళకే కదా లాభము. పొత్తు వల్ల వాళ్ళకేం నష్టంగా ఏమి లేదు. వస్తే కొన్ని సీట్లు వస్తాయి. వాళ్ళు ఏముంది, జీరోలో ఉన్నారు కదా. ఇప్పుడు జీరోలో ఉన్న వాళ్ళకి ఒకటి వచ్చినా లాభమే, రెండు వచ్చినా లాభమే, ఎన్ని వచ్చినా లాభమే కదా. కాబట్టి కొన్ని సీట్లు వాళ్ళు అడుగుతారు. ఆ సీట్లలో కొన్ని గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఓడిపోయినా కూడా వచ్చే నష్టం ఏమి ఉండదు వాళ్ళకి. వాళ్ళేమి ఆల్రెడీ వాళ్ళకు 10 అసెంబ్లీ సీట్లు ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాకు 10 సీట్లు ఉన్నాయి, మేము ఓడిపోతే మాకు పరువు నష్టం కదా. తెలంగాణలో అయితే ఉన్నాయి. తెలంగాణలో ఓడిపోయింటే వాళ్ళకి నష్టం వచ్చిండేది. ఎందుకంటే వాళ్ళకి ఎంపీ సీట్లు గెలిచారు, ఎమ్మెల్యేకి అయితే ఒక్క సీటే గెలిచారు అనుకోండి. తర్వాత నెక్స్ట్ మొన్నటి ఎలక్షన్లో మాకు గెలిచారు. అంటే కన్సిడరబుల్గా, అంటే గతంతో పోల్చుకుంటే బాగా గెలిచినట్లు లెక్క. ఇప్పుడు ఆంధ్రాలో జీరో ఉన్నప్పుడు వాళ్ళు పొత్తులో వచ్చి పోటీ చేయడం వల్ల వచ్చే ప్రతి సీటు వాళ్ళకి ప్రాఫిట్ కిందే లెక్క. అయినా సరే వాళ్ళు ఎందుకు ఈ పొత్తుని తేల్చకుండా మల్లగుల్లాలు పడుతున్నారంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మనకు 100% నమ్మదగిన వ్యక్తియా కాదా అనేది, అంటే గత అనుభవాల వల్ల వాళ్ళు ఏదో కొంచెం తటపటాయిస్తున్నారు. అంటే ఇతనికి మనం మేలు చేయొచ్చా, మేలు చేయకూడదా? జగన్ అయితే మనకి ఇప్పుడు 5 ఏళ్లలో పూర్తిగా సహకారం అందించాడు కదా. పూర్తిగా సహకారం అందించిన జగన్ని వదులుకొని జగన్కి నష్టం చేసే దిశగా మనం ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది తెంచరు. ఈలోగా పవన్ కళ్యాణ్ ఏమిటంటే ఏదేదో మాడేస్తూ ఉంటాడు ఆయన.
ఆయన సభల్లో వేదికలు ఎక్కితే ఏం చేస్తారంటే ఆయన ఏం మాట్లాడతాడో ఒకసారి ఆయనకి అర్థం కాదు. గతంలో ఆయనంతా ఏం చెప్పేవాడు, నేను కుల రాజకీయాలు చేయడానికి రాలేదు, నేను డబ్బు రాజకీయాలు చేయడానికి రాలేదు, నేను ప్రజల తరఫున రాజకీయం చేయడానికి వచ్చానని చెప్పారు. మరి గుర్తుంటుంది లాస్ట్ ఏం చెప్పాడు అనేది. ఇప్పుడేమంటున్నారు కొత్తగా, ఈ కులము ఇవన్నీ మీకు గొడవలొద్దు, కులాలన్నీ కలిసి ఉండాలి, నేను కాపునై పుట్టినంత మాత్రాన కాపు రాజకీయాలు అని ఏదేదో చెప్తున్నాడు ఆయన. ఒకప్పుడు కులమే లేదన్నావు, ఇప్పుడేమో కులం బేస్డ్గా మాడుతున్నావు. ఒకప్పుడు డబ్బే అవసరం లేదు, డబ్బు రాజకీయాలు నేను చేయను అన్నావు, ఇప్పుడేమంటున్నావు, నేను డబ్బు లేకపోతే రాజకీయాలు నడవు, అది ఎంత ఖర్చు పెడతారు ఏం పెడతారు మీ ఇష్టము. అంటే ఒకసారిగా ఏ స్టేట్మెంట్కి ఒకసారి కట్టుబడి ఉన్నాడు ఆయన. నిజానికి చంద్రబాబుకి ఏ లెక్కను చూసినా జనసేన పొత్తు వల్ల లాభం కంటే నష్టం కూడా ఉంది. ఎందుకంటారా, ఈయన ఇలా ఏదేదో మాడుతూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా ఏమిటంటే ఒకసారి పిచ్చి పిచ్చి పరిణామాలకు దారితీస్తాయి. అంటే జనానికి ఎందుకు ఇట్లా మాడుతున్నాడు ఈయన అనే ఒక డౌట్ వస్తుంది. వయసు అయిపోయినాక రిటైర్మెంట్ కావాలి అని కూడా అన్నాడు మొన్న. ఎప్పుడు ఎలా రిటైర్మెంట్ అవుతారు? మొదట రిటైర్మెంట్ కావాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా అది రిటైర్ కావాల్సింది. వయసు అయిపోయిన వాళ్ళు రిటైర్ కావాలంటే అది ఎవరికి అప్లై అవుతుంది? జనసేనలో కానీ టీడీపీలో కానీ చంద్రబాబు నాయుడు గారికి అప్లై అవుతుంది. మరి ఆయన రిటైర్ అయితే ఇంకేముంది? తెలుగుదేశం లేదు కదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనే కదా మూల స్తంభము. అదేవిధంగా రకరకాల స్టేట్మెంట్, నేను ఈ బీజేపీ వాళ్ళని ప్రాధేయపడి అది చేసి ఇది చేసి పొత్తుకి ఎలాగో ఒప్పిస్తున్నాను అంటే, ఎందుకు ప్రాధేయపడుతున్నారు మీరు? ప్రాధేయపడాల్సిన అవసరం అంటే తెలుగుదేశం నాయకులకి కొంచెం మనస్తాపంగా ఉంది ఆయన మాడుతున్న విషయాలు, కానీ వాళ్ళు బయటపడలేరు. ఎందుకు పడలేరు అంటే, ఒక అలయన్స్ అనేది ఒకటి పెట్టుకున్నాము కాబట్టి, పొత్తు ధర్మాన్ని పాటించాలి కాబట్టి, తొందరపడి నోరు జారకూడదని. ఈయనేమో ప్రాధేయపడి తెచ్చానంటాడు, ఏదేదో చెప్తాడు ఆయన. తెలుగుదేశం వీక్గా ఉండే తెలుగుదేశాన్ని జనసేన అలయన్స్తో స్ట్రాంగ్ చేశానని కూడా అన్నారు మొన్న ఎప్పుడు భీమవరం సభలో. ఎక్కడ వీక్గా, ఎవరు వీక్గా ఉంది? తెలుగుదేశం వీక్గా ఉందా, జనసేన వీక్గా ఉందా? తెలుగుదేశంకి ఆల్రెడీ ఓటమి, దారుణమైన ఓటమి అయినా వాళ్ళకి 23 సీట్లు వచ్చాయి. మీకు అసలు ఏమీ లేదు కదా, మీరు జీరోలో ఉన్నారు. జీరోలో ఉన్న వాళ్ళు ఎలా పైకి తెస్తారు 23 సీట్లు ఉన్న వాళ్ళని? కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకి అర్థం ఉండదు. ఈయన అలయన్స్లో ఉండి బీజేపీని తెస్తాడా తేడా అనే కన్ఫ్యూజన్ చాలా ఉంది. ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మొత్తము వీళ్ళ అలయన్స్ను వీళ్ళే వీక్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఎంతసేపు జగన్ను ఓడించేస్తాం, జగన్ ఓటమి మా లక్ష్యం అంటున్నారు. కానీ వీళ్ళు ఏమిటి, వీళ్ళ లక్ష్యం అంటే, వీళ్ళిద్దరూ కలిసి మేము ఇవి చేస్తాం అవి చేస్తాము, మమ్మల్ని గెలిపించే దిశగా తీసుకెళ్ళండి అనే మాట కాకుండా, జగన్ని ఓడించే దిశగా తీసుకెళ్ళండి అనే మూడ్లోనే ఉన్నారు. ఇది కొంతకాలానికి ఏమవుతుందంటే చిరాకు పుడుతుంది జనానికి. వచ్చింది ఆల్రెడీ. అంటే ఇప్పటికైనా ఏం చేస్తారో ఏ నియోజకవర్గంలోనూ అభ్యర్థుల్ని తేల్చకుండా, అన్లెస్ ఏవో కొన్ని స్ట్రాంగ్ టీడీపీ ఉన్న వాటిని ఏవో కొన్ని ప్రకటించుకున్నారు, కానీ అవి కూడా అఫీషియల్గా ఏం ప్రకటించలేదు. ఏదో పేపర్లో మీడియాలో వచ్చింది తప్ప ఇంకెక్కడ వీళ్ళేం అనలేదు. కానీ రేపు అన్ని నియోజకవర్గాల్లోనూ 175 నియోజకవర్గాల్లో కనీసం ఒక 130-140 నియోజకవర్గాల్లో ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎలా పనిచేస్తారు? కాబట్టి జగన్ను ఓడించడం మీ లక్ష్యం కరెక్టే, కానీ మీరు గెలిచే దిశగా ఏం చేస్తున్నారు? మీరు ఇంతవరకు పొత్తే ఖరారు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పొత్తు ఇన్ని సీట్లు ఇవి ఈ స్థానాలు ఇవన్నీ ప్రకటించలేని స్థితిలో ఉన్నారు. అసలు బీజేపీ వస్తుందో లేదో మీకే తెలియదు. సార్, ఒకవేళ బీజేపీ వీళ్ళతో కాలేదు అనుకుందాం, అప్పుడు బీజేపీ ఎలా వెళ్తుంది? బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. బీజేపీ వీళ్ళతో పాటు రాకపోతేనే, బీజేపీ రాకపోతేనే వీళ్ళకి లాభం. ఎందుకంటే బీజేపీ ఒక్కసారి వీళ్ళతో వస్తే మైనారిటీ ఓట్లు వీళ్ళకు దూరం అయిపోతాయి. దూరం అయిపోవడం వల్ల ఆల్రెడీ మైనారిటీ ఓటర్లు ముస్లింలు, క్రిస్టియన్లు, ఎస్సీ, ఎస్టీ కొన్ని వర్గాలు, కొన్ని పథకాలు పొందుతున్న కొన్ని వర్గాలు జగన్ వెంట సాలిడ్గా ఉన్నాయి. ఎంతో కొంత యుద్ధం అటువైపు క్లియర్గా ఉంది. ఇటువైపు ఏముంది, ఇటువైపు ఎలా ఉంది అనేది ఇంకా క్లియర్ కాలేదు. కాబట్టి బీజేపీ వల్ల వీళ్ళకి కేంద్రంలో ఏవైనా ప్రయోజనాలు సంపాదించుకుంటారో ఏమో, కానీ బీజేపీ వల్ల అయితే అజాంటుడైతే వీళ్ళకి నష్టమే ఎక్కువ జరుగుతుంది. వాళ్ళు 10 సీట్లను అడుగుతారు, ఈ 10 సీట్లలో వాళ్ళు గెలవరు చాలా సీట్లు. కాబట్టి అంటే మోదీ గారికి వేస్తారు ఓటు ఎంపీకి. బీజేపీకి సెంట్రల్లో రావాలనే మూడు కొంతమందిలో ఉంది, కానీ స్టేట్లో ఆ పార్టీకి ఓటు వేసే మూడు లేదు. సో మొత్తానికి ఇంకా వాళ్ళకే పొత్తులు ఏంటో ఏం జరుగుతున్నాయో తెలియకుండా ఉంది. మామూలు ప్రజలకి ఇంకేం తెలుస్తుంది? మనం చిన్నప్పుడు ఏదో పజిల్ ఆడేవాళ్ళం. మనం ఆ పజిలైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కానీ
ఈ పజిల్ వీళ్ళు సాల్వ్ ఇన్నాళ్ళ కసరత్తులో నిజంగా నేర్చేసుకోవచ్చు. 2 నెలలుగా అదిగో పొత్తు ఇదిగో పొత్తు, మనమంతా ఐక్యంగా ఉండాలి, మనమంతా పోరాడాలి, మనము జగన్ను ఓడించాలి అంటున్నారే కానీ జగన్ను ఓడించడానికి మీ క్యాండిడేట్ ఎవరంటే వీళ్ళకి ఇంతవరకు తెలియదు. కానీ ఒక్కటైతే తెలుసుకోవచ్చు సార్, దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికీ అసలు రాజకీయాలు కొద్దిగా బోధపడ్డాయి అన్నట్లు. అసలు ఎందుకంటే డబ్బు లేకుండానో లేకపోతే ఈ కులం లాంటి ప్రస్తావన లేకుండానో అవ్వదు అనేది వాస్తవం. అవును, ఆయన సినిమాల్లో అయితే ఆయన చెప్పిన డైలాగులు వర్కౌట్ అవుతాయి. వాస్తవంగా రాజకీయ చిత్రపటము కులము డబ్బు వీటన్నిటి ఆధారంగానే నడుస్తూ ఉంది. కాబట్టి మనము వాస్తవాన్ని ఆయన అర్థం చేసుకున్నాడులే. ఎందుకంటే ఆయన ఊరికే చెగువీరా అది ఇది అంటాడు కానీ అప్పుడు ఆ జోన్లో ఉన్నారు ఆ బుక్స్ వాటి ప్రభావం. ఊరికే ఆయన అలా చెప్తూ ఉంటారు. ఆయన చెప్పే మాటలు ఆయన కార్యకర్తలకే కన్ఫ్యూజన్గా ఉంటాయి. ఎందుకంటే ఈరోజు అంటే ఒక ఆశయాలు ఆదర్శాల సాధనగా ముందుకెళ్తున్న వ్యక్తిలాగా మాటలు ఉంటాయి కానీ మళ్ళీ ఇంకో రూట్లో నుంచి చూస్తే మామూలు ఈ ఎన్నికల రాజకీయాలు మనం కూడా చేయాల్సిందే, మనకు వేరే దారి లేదని కూడా అంటూ ఉంటారు. రైట్, చూద్దాం సార్. మరి ఈరోజు నైట్కి ఏమన్నా మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తే మనం రేపు చర్చించుకుందాం దీని గురించి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.